Today's sermon, building ourselves by grace. అంటే కృప ద్వారా మనల్ని మనము కట్టుకొనుట. బిల్డింగ్ అవర్ సెల్వ్స్, కృప ద్వారా మనల్ని మనము బలపరుచుకొనుట. 7 will cover as much as possible. Weakness in faith or faith in weakness. నువ్వు ఒకవేళ విశ్వాసి అయి ఉండి నువ్వు కొన్ని పొరపాట్లు చేస్తున్నావు, ఒకవేళ నువ్వు కొన్ని పొరపాట్లు చేస్తున్నావు అయినప్పటికీ నువ్వు విశ్వాసంలో ఉన్నావు. సాధారణంగా మనం ఎవరైనా పొరపాటు చేస్తే, ఇప్పుడు ఉండే సమాజంలో ఏంది, ఇంతకు ముందు ఉండే సమాజం ఏంది, ఎప్పుడైనా ఏదైనా ఒక వ్యక్తి మంచి అయినా ఏదైనా పొరపాటు చేస్తే తప్పే అంటాం, ఖండిస్తాం, ఆ వ్యక్తిని మరి మనము అవమానపరుస్తాం, పొరపాటు చేస్తున్నాం అనొచ్చు, అనేక రకాలుగా మనం చూస్తాం. అయితే కృపావాక్యములో చూస్తే మరి ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా ఒక్కసారి యేసుని అంగీకరిస్తే ఆ వ్యక్తిని దేవుడు ఎలా చూస్తాడు? నీతిమంతుడిగా చూస్తాడు. అనేక సార్లు మనం చూసాం, గాడ్ సీస్ దట్ పర్సన్ యాజ్ ఎ రైచియస్ మ్యాన్. అయితే అతనిలోంచి పరిశుద్ధత అనే ఫలం రావాలా, రైట్? అది స్టెప్ బై స్టెప్ దేవుడు తీసుకొస్తాడు. అది దేవుడి బాధ్యత. మనకు కూడా ఉంది ఆ బాధ్యత. ఏం చెయ్యాలా? సో 2 చేతులు కలితే తప్పట్లు వస్తున్నట్టు హీ వాంట్స్, ఆయన కూడా మనకు పని చెప్పాడు. సో మనము ఆయన కలిసి పని చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ అది, రైట్? చాలాసార్లు మనము ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు సాధారణంగా మనకు తెలీదు, బలహీనతలోంచి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి తర్వాత ఏదైనా ఒక శిక్ష వచ్చిన తర్వాత అరే నేను చేశాను అందుకే ఇది వచ్చిందని చెప్పి దాని విషయమై పశ్చాత్తాపడతారు. ఆ బలహీనతలో ఉన్నప్పుడు చాలాసార్లు తెలియకపోవచ్చు, ఒక్కొక్కసారి తెలిసి కూడా అది తప్పని కూడా బలహీనతలో చేస్తూ ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ కూడా మరి పాపంలోకి వస్తుంది, రైట్? అప్పుడు కృపావాక్యములో మనము లేమనుకోండి, అప్పుడేమనుకోవచ్చు అంటే దేవుడు విడిచిపెట్టేశాడేమో, ఇక దేవుడు మనల్ని, ఇక నేను ఇలా ఉన్నందుకు ఇక దేవుడు నన్ను నాతో మాట్లాడదేమో, వాగ్దానం నెరవేరదేమో. ఒక్కొక్కసారి ఆ వేదనతోటి మనము కొంతకాలము బాధపడతాం. ఒకసారి ఒక తప్పు నిర్ణయం తీసుకున్న తర్వాత అరే దేవుడు మాట్లాడదేమో అని ఒక వారం పాటు మనము భయంలో ఉంటాం. వారం పాటు కొన్ని అడగాల్సినవి అడగము, కొన్ని చేయాల్సినవి చేయము, మన విశ్వాసంలో పూర్తిగా పని చేయలేము. చూద్దాం, రోమిలికి రాసిన పత్రిక 8:26-39. Romans 8:26-39. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ, అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క గుణము చూస్తున్నట్లయితే ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు, ఈ వ్యక్తిని ఎందుకు దేవుడు క్షమించలేదు. మరి సౌలు విషయం చూస్తే సౌలు చేసిన కొన్ని పొరపాట్లకి దేవుడు సౌలును తిరస్కరించేశాడు. దావీదు చేసిన మరి పొరపాట్లకి దేవుడు దావీదుని తిరస్కరించాడా లేదా? తిరస్కరించలేదు. అప్పుడు అంటే ఇప్పుడు ఒక్కసారి మనం ధర్మశాస్త్రం చూస్తాం, కరెక్టే, ఆ టైంలో అది పాటించకపోవచ్చు ఆ వ్యక్తి. అయితే బైబిల్ ఒక మాట అంటుంది, మన దేవుడు బాహ్యము స్వరూపాన్ని చూడ్డు కానీ దేన్ని చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడంట. అక్కడ దావీదు హృదయాన్ని చూశాడు. మరి ఆయన ఇజ్రాయెల్లో ఉండేటువంటి ఆ ప్రజల్ని చూశాడు. ప్రజల్ని చూసి అక్కడ ఉండేటువంటి శాస్త్రులను, పరిసయ్యులను, శాస్త్రులు పరిసయ్యులు అంటే వాళ్ళు యాజకులు, ఒక రకమైనటువంటి యాజకులు, భక్తులు, విశ్వాసులు, బోధకులు, రబైలు, వాళ్ళు సంఘ కాపర్లు. వారిని చూసి ఏమంటాడంటే, మీకంట మీరు పశ్చాత్తాపడట్లేదు కాబట్టి ఇదిగో మీరు ఈ పాపులందరూ నరకానికి వెళ్ళిపోతారంటారు కదా, మీకంట ముందు ఎవరు వెళ్తారని చెప్తాడు వాళ్ళకి?
ఈ సుంకర్లు పాపులు మీకంట ముందు వెళ్తారంట. ఎందుకు? వాళ్ళు పాప విషయమై ఏం పడచ్చు? పశ్చాత్తాపడతారంట. దే విల్ రిపెంట్. అంటే దేవుడు ఏం చూసే దేవుడు? హృదయాన్ని చూసే దేవుడు. హీ సీస్ ద హార్ట్ అండ్ దెన్ హీ మేక్స్ ఎ డెసిషన్. మనం ఒక్కొక్కసారి బయట సడన్గా చూసి మనము డిసైడ్ చెప్పేస్తాం, ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడు, ఈ వ్యక్తి తప్పు, దిస్ ఇస్ మిస్టేక్. రైట్, లెట్ us see. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం. కానీ ఇక్కడ ఆత్మ సాధారణంగా బలహీనతను, ఇప్పుడు సౌలు బలహీనతను చూసి సహాయం చేశాడా? చేయలే. దావీదుని బలహీనతను చూసి సహాయం చేశాడా? చేశాడు. యు సీ దట్ నౌ. సో గాడ్ ఈస్ టెల్లింగ్. అందుకే ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడు విల్ గాడ్ హెల్ప్ హిమ్. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే ఈ వ్యక్తికి ఇలా చేస్తే బాగుంటుంది, ఈ వ్యక్తికి ఇదిగో ఎన్ని అడుగుతున్నాడు కానీ ఇవి ఇస్తేనే బాగుంటుంది, ఈ వ్యక్తికి వెంటనే డబ్బు ఇవ్వకపోతే మంచిది, ఈ వ్యక్తికి కొంచెం ఆలస్యం అయితేనే మంచిది, ఈ వ్యక్తికి ఈ కష్టంలో ఇంకా త్వరగా ఇలాగనమాట. ఓకే, ఈ వ్యక్తికి ఇంకా ఈ విధమైన ఆశీర్వాదం మంచిది, ఈ వ్యక్తికి ఈ బలహీనత అయినప్పుడు ఇంకా ప్రార్థన బాగా చేసి శరీరాన్ని నలగొట్టుకునేటువంటి కృప కావాలి ఈ వ్యక్తికి నోరుని కంట్రోల్ చేసుకునే కృప, ఈ వ్యక్తికి ఈ బలహీనత ఉంది, ఇలాగ రకరకాలుగా హీ విల్ హెల్ప్. ఇంకా ఆయన నీకు కూడా బోధిస్తాడు ఆ వాక్యంలోంచి, నీకు ఇది కావాలా, నీకు ఇది కావాలా, ఒక్కోసారి సహాయం చేస్తాడు. హీ హెల్ప్స్ యూ అన్ని రంగాల్లో కూడా. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన. కంటిన్యూ. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే ఎవరినైతే హృదయం చూశాడో, అరే ఈ హృదయం సరైంది, ఇతనిలో బలహీనతలు ఉన్నాయి, కొన్ని పొరపాట్లు చేస్తాడు, కొన్ని సైలెంట్గా, కొన్ని లోపల చేసుకుంటాడు, కొన్ని పబ్లిక్గా కూడా చేస్తాడు కొన్ని పొరపాట్లు, కానీ నేను ఇతని పొరపాట్లను ఇతనికి మేలు కలుగుట్టుకై చేస్తాను అని దేవుడు ఒకసారి నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ఇతని హృదయం మంచిది. కాబట్టి నేను ఇతన్ని ఎలాగైనా ఇతను చేసినవన్నీ సమకూడి మంచికి చేస్తాను అని దేవుడు ఒకసారి నిర్ణయించుకుంటాడంట. అందుకే ఇప్పుడు కూడా దేవుని ప్రేమించేవాడు పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలంట. ఒకవేళ నీలో ఎన్ని బలహీనతలు ఉన్నా, నీ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా నువ్వు మనస్సుతో ఆరాధించేవాడు అనుకోండి, నీ బలహీనతలన్నీ అది ఒక్కోసారి నీ యొక్క చెడుకు కాదు కానీ నీ మేలుకే కూడా దేవుడు చేయొచ్చు. అలాగని బలహీనతను మేలుగా వాడుకోవడం అనేటువంటిది దేవుని చిత్తం కాదు. దేవుడు నువ్వు బలవంతుడు అయి, ఇప్పుడు యేసుప్రభువు వారి యొక్క బలహీనతను మేలుకు వాడా? లేకపోతే ఆయన బలమే ఆయనకి మేలు జరిగిందా? చెప్పండి. ఒక్క చోటైనా ఆయన బలహీనత ఆయనకి మేలు జరిగినట్టుందా? లేదు. అంటే దేవుని చిత్తం ఏంటి? నువ్వెప్పుడూ బలముగా ఉండి నీ బలము ద్వారా నీకు మేలు జరగాలనేటువంటిది దేవుని యొక్క ఇది స్టాండర్డ్. గుర్తుపెట్టుకోండి. కొంతమంది స్వస్థపడరు, అలాగనే దేవుని చిత్తము కాదా? నీవు ఎల్లప్పుడూ ఆరోగ్యముగా ఉండి బలముగా ఉండాలనేటువంటిది దేవుని చిత్తము. అలాగే నువ్వు అనారోగ్యంగా ఉంటే నేను తిరస్కరిస్తాడా? లేదు. ఎలీషా బలహీనతలో కూడా మరి అతడు ప్రవచించి అతను యొక్క రాజుకి మరి ఏ విధంగా విజయం రావాలనేటువంటిది చూస్తే అక్కడ రాజు కూడా అతన్ని చూసి నువ్వు బలహీనంగా ఉన్నావని ఆ ప్రవచనాన్ని కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేకపోయాడు. అది చనిపోయినా కానీ అతని ఎముకల్లో పవర్ ఉందా లేదా? యూసీనా. సో అందుకనే ఒక్కొక్కసారి నీకు అర్థం కాదు, మనకు అర్థం కాదు, ఏంటి ఈ వ్యక్తి ఇంకా ఈ బలహీనత తగ్గిపోయినా ఇంకా బ్లెస్ అవుతున్నాడు, అలాగే ఉన్నాడు, అలాగే అందులోనే ఉంచేయడం కాదు. గాడ్ హస్ సీన్ సంథింగ్. ఇది ఎప్పుడొకప్పుడు ఏదో ఒక టైంలో అతను జయిస్తాడు. మనం చూస్తే వృద్ధాప్యంలో మరి అబ్రహాము ఈ భూమి విడిచిపెట్టే ముందు అన్నిటిని జయించాడు, దావీదు అన్నిటిని జయించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్. సౌలు అలా జయించేవాడు కాదేమో. చూద్దాం, చదువమ్మా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అయితే దేవుడు ఒకటి నిర్ణయించేశాడంట,
ఎవరిని అంటే కొంతమందిని నా స్వరూపంలోకి నేను మార్చేసుకుంటానని ఫిక్స్ అయిపోయాడంట. మనం చూస్తాం, పౌలు భక్తుడు చెప్తాడు, యోహాన్ కూడా చెప్తాడు, ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమవుతాడో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయన వలె తయారై ఆయన చూస్తామంట. వీ విల్ బికమ్ లైక్ హిమ్ అండ్ దెన్ సీ హిమ్. ఇప్పుడు ఒకవేళ ఆయనలాగా అవ్వకుండా చూసామనుకోండి, చూడగలమా? ఏ నరుడు దేవుణ్ణి చూసి బతకలేడు, చనిపోతాడు. అందుకనే దేవుడు కూడా దర్శనాల ద్వారా వస్తాడు, ఒకసారి తగ్గించుకొని వస్తాడు. ఒకసారి మోషేకి చెప్తాడు, నా వెనక భాగం చూడు, నువ్వు ముందు నా మహిమ చూస్తే నువ్వు బతకలేవు. మరి యోహాను కూడా ఒక దర్శనం వచ్చినప్పుడు పరలోకంలో ఆ దేవుణ్ణి చూసినప్పుడు ఏమవుతాడు? చూసి చచ్చిన వాని వల్ల పడిపోయాడు, చూడలేడు. యూ కెనాట్ సీ. మరి దేవుడు చూపించగలడు కూడా, తగ్గించు మహిమలో రావచ్చు. హీ క్యాన్ కమ్ ఇన్ ఎ డిమినిష్డ్ గ్లోరీ. తగ్గించుకొని ఒక మానవుడిగా కూడా దేవుడు రాగలడు, ఒక దూతను పంపించగలడు. హీ క్యాన్ టాక్ ఇన్ మెనీ వేస్. నజరేయుడైన యేసయ్య, నీ సంఘము, నీ బిడ్డలు, వారు అబ్రహాములాగా పరలోకానికి వెళ్ళడానికి వారిని అందరినీ ఐశ్వర్యములు ఆశీర్వదించండి. ఎక్కడెక్కడైతే ప్రజలు ఇందులో పాల్గొన్నారో నాయన, ఇదిగో వారు ఆర్థికంగా నీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చు దేవుడు కాబట్టి నజరేయుడైన యేసయ్య వీళ్ళందరినీ ఆర్థికంగా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా వారికి దయచేయమని నజరేయుడైన యేసయ్యను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.